Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోతున్నారు. అందులోనే తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ తన మాటలతో కూడా మరి ముందుకెళ్తూ ఉన్న మల్లీశ్వరి ఇప్పుడు మనతో పాటు ఉంది. అండ్ మల్లీశ్వరితో మాట్లాడేద్దాం. చూడగానే అరే ఈ అమ్మాయా చూశాను, అరే అందులో ఆ వర్డ్ యూజ్ చేసింది, ఇందులో ఈ వర్డ్ యూజ్ చేసింది అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ వర్డ్లో నేను చెప్పడం కంటే ఆ వర్డ్స్ ఏంటి అనేది ఆ అమ్మాయితోనే మాట్లాడించాను. హాయ్ మల్లీశ్వరి. హాయ్ చాణక్య గారు, బాగానే చెప్పారు. మంచిగా కంటెంట్ క్రియేటర్ ఎక్కువ అయ్యారని నన్ను ఎడిట్లో చేయమంటారా ఏంటి? ఏంది ఎడిట్లో తీసేయండి ఎక్కువ అయ్యారని అంటున్నారుగా. అట్లంటావా? అట్లా ఏం కాదు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఇంత మంచి పేరు ఉంది తెలుసా. అందులో నువ్వు ఒకదాని ఉన్నావు కాబట్టి ఇంకా మంచి పేరు వచ్చింది కదా. నేను అప్పుడప్పుడు వేస్తాను, అసలు డైలీ చేయ ఎప్పుడో. ఓకే, ట్రెండింగ్ రీల్ ఏది ఎప్పుడు చేయలేదు నేను. అసలు అసలు దానికి సంబంధం లేదు అమ్మా. అసలు ట్రెండ్లో లేని దాన్ని ట్రెండ్ తేవడానికి నువ్వు ఉన్నావా ఏంటి? ట్రెండ్లో నేనే ఉంటా. ట్రెండ్లో కొంచెం ఎక్కువైనట్లేదా అని బయట అంటూ ఉంటారు. మన ఎడిటింగ్ బయట అన్నారనుకో, అప్పుడు ఏం చేస్తావు? అసలు అనరు నన్ను ఎవరు. అన్నారా? ఎక్కువ అవుతుంది, నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని అస్సలు అనరు, ఎవరు అనరు. ఇంకా కావాలి ఇవ్వాలి అని చెప్పేసి మను ఏంది తగ్గిపోయినావు కనపడట్లేవు అని అడుగుతారు అందరు నన్ను. స్క్రీన్ నేమ్ వచ్చేటప్పటికి మను మల్లీశ్వరి. మను మల్లీశ్వరి. ఏంటి ఈ మను మల్లీశ్వరి వెనకల ఉన్న సంగతి? నేనా, నా పేరు పెద్దగా ఉందని మల్లీశ్వరి అనే పేరు ముద్దుగా మను అని నేను యాడ్ చేసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో అప్పటి నుంచి మను అనే మల్లీశ్వరి అంటే ఎవరికి తెలియదు కూడా. మను అంటేనే అందరు గుర్తుపడతారు ఎక్కడైనా. ఓకే, అంటే ఈ మను అనే పేరు వెనకాల ఇంకెవరన్నా మను అనే వాళ్ళు ఉన్నారా? లేదే, మను ఎవరు లేరు. అట్లేం లేదు. మరి అదే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అట్లా నాకు అది నచ్చింది షార్ట్ కట్ లా, అందుకే నేను పెట్టుకున్నా. ఓకే సరే మను, మొత్తానికైతే సుమారు 2 lakh+ ఫాలోవర్స్ కానీ మొత్తం మంచిగా ఉంది. మొత్తానికి ప్రోడక్ట్స్ అయితే ఒకటి ఇన్ఫ్లుయెన్సర్గా అయితే మొత్తం చేసుకుంటూ సంపాదిస్తూ అంతా బాగా వెళ్తున్నావు. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? అప్పుడు బాగుంటుండే ఒక 6 months బ్యాక్ వరకు. ఇప్పుడు ఓకే. ఏమైంది? ఓకే ఓకే అంటే ఎక్కువ నేను డైలీ చెయ్యనమాట. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఓన్లీ రీల్స్ మీదనే ఉంటారు. నేను జాబ్ చేస్తుండే, మళ్ళీ ఇది చేస్తుండే, జాబ్ చేస్తుండే, ఇది చేస్తుండే అలా. కానీ ఒక 1 year నుంచి దీని మీదనే ఫోకస్డ్గా ఉన్నా. దీని మీద ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్. అంతకంటే ముందు దీని మీద అంతకుముందు జాబ్ చేసిన. ఏం జాబ్? అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేసిన. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసావా? ఓకే, మరి ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న దానివి అంటే ఎవరైనా కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి అట్లా వెళ్ళిపోతుంటారు, స్టోరీస్ రాసుకొని అట్లా వెళ్ళిపోతుంటారు. నువ్వేంటి అటు ఇటు సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినావు? ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినా నేను ఆర్టిస్ట్గా కూడా సినిమాలు కూడా చేస్తున్నా. నేను ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ అయినా అంటే మనకు అప్పుడే ఊరి నుంచి వచ్చినాం కదా, మనకేం తెలుస్తుంది ఇండస్ట్రీలో, ఎవరిని పోయి అడుగుతామని చెప్పేసి ఒక జాబ్లో జాయిన్ అయినా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్లో జాయి ఒక 2 సంవత్సరాలు అక్కడే చేసి ఆ తర్వాత అసలు ఏంటి అని తెలుసుకొని అప్పుడు నేను రీల్స్ కానీ ఆడిషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేసిన. ఓకే, ఏంటి ఏం తెలుసుకున్నావు ఇంతకు ఈ ప్రయాణంలో? ఇప్పుడు ప్రయాణంలో బోల్డ్ చాలా ఉంటాయి, మీకు తెలియదా ఏం తెలుసుకోవాలో? ఏమో, నాతో పాటు ఇంకా నేను ఒక్కడనే కాదు కదా, చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు ఎట్లా వస్తారు స్ట్రైట్గా ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేసి నేను ఇది చేస్తా అని పాపం చేసి చేయక ఏదో లైఫ్లో ఫేస్ చేసి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా అంటే నేను ఫట్టను వచ్చి హీరోయిన్ అవ్వడానికి లేదా ఫట్టను వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి నాకు బ్యాక్గ్రౌండ్లో పెద్దగా ఆస్తుపాస్తులు. సో నేను జాబ్ చేస్తూ అండ్ వచ్చిన డబ్బుల్ని దాచుకుంటూ నన్ను నేను మెయింటైన్ చేసుకుంటూ ఆడిషన్లు ఇస్తూ ఉండే. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చావేంటి? నేను లాస్ట్ 1 year వరకు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఇయ్యలేగా, నేను ఇయ్యనని చెప్పేసిన, నేను ఆడిషన్కి రాను అని చెప్పిన. ఇప్పుడైతే నేను ఆడిషన్ కూడా పిలవట్లేదు, చూడగానే అయిపోయాయి కదా. చూడంగానే అయిపోయి అట్లా అనుకోవద్దు మనం. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఆడిషన్కి పిలిచాడంటే ఆయన డైరెక్షన్ ఆయన ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో మనం అది ఒకసారి యాక్ట్ చేసి చూపించాలి, అది మనం చేయాల్సిన పని. ఆడిషన్ పిలిస్తే వెళ్తా కానీ అందరూ కాదు, ఏదైనా తెలుసు ఓకే ఈ ప్రొడక్షన్ హౌస్లో మనం వెళ్ళొచ్చు చేయొచ్చు అనుకున్న దానికి మాత్రమే పోతా. ఏంది మజాకా సంగతులు ఏంది? మొన్న వచ్చిన మజాకాలో మంచిగా కనిపించినావు, ఎట్లా వచ్చింది అవకాశం? అదా, నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసినప్పుడు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నుంచి వచ్చింది అది. ఓకే, మరి ఆ మూవీ కానీ సో ఎంతవరకు నీకు ప్లస్? నాకు చాలా ప్లస్ అయింది ఆ మూవీ. అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఐడెంటిఫై అయిపోయినా. అంటే నర్స్ రోల్, నేను ఇంత ముందుకు చేసిన దూతాలో కూడా నర్స్ రోలే అండ్ ఇందులో కూడా నర్స్ రోలే. మళ్ళీ ఒక ఆడిషన్ ఇస్తే దానికి నర్స్గానే అడిగారు. ఏంటో నా లైఫ్లో, నా రియల్ లైఫ్లో నేను నర్సే,
రియల్ లైఫ్ నర్సా? 2019 వరకు నర్సే, ఓకే. నర్సింగ్ చేసిన. అసలు ఎవరైనా కానీ రియల్ లైఫ్లో చేసింది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అరే అట్లాంటి చేయకూడదు, డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే నీకు అక్కడ అదే ఇక్కడ ఇదే. లేదు, ఎందుకు అనుకోవాలి, నాకు అది ఆ క్యారెక్టర్ వచ్చింది అంటే ఒక నర్సుగా. చాలా మంది చాలా క్యారెక్టర్స్ చేశారు ఆ సినిమాలో, బట్ నా క్యారెక్టర్కి వచ్చినంత ఎవరికి రాలేదు. అంత బాగా ఉందన్నమాట, అంత ఫన్ ఉంది అక్కడ. ఓకే. చాలా చిన్న రోల్ అయినా బాగా పేరు వచ్చింది నాకు. ఓకే. మజాకా అండ్ అన్ని దానిలలో కూడా నర్స్ ఏంటి ఇంకా నెక్స్ట్ రాబోయే దానిలో కూడా నువ్వు ఫిక్స్డ్ ఇండస్ట్రీకి నర్స్ అని ఫిక్స్ అయిపోతావా ఏంటి? ఏమో ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తారేమో నన్ను. ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తావా? అప్పుడు మేము అందరం పేషెంట్లు అయిపోయి నువ్వు వచ్చి మమ్మల్ని ట్రీట్ చేయాలా? లేదు, అంటే వేరే వాటికి కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చిన, సో చూడాలి వాళ్ళు సెలెక్ట్ చేస్తే వస్తాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు వీటితో పాటు యోగా డూయింగ్ ద సిరీస్ కానీ ఏమైనా చేస్తున్నావా? సిరీసా? నేనేం సిరీస్ చేయలేదు, కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఏమో చేసినట్టేమో రెండు చేసిన, కానీ అవి నేను ఎట్లా అంటే స్టార్టింగ్లో అందరు అంటారు కదా మేము కొత్తగా చేస్తున్నామండి, తక్కువ బడ్జెట్లో చేయండి అని అడుగుతారు కదా. సో నేను చేసేస్తా వాళ్ళకి, వాళ్ళు ఎంత పైసలు ఇస్తుర్రు, ఎంత ఇస్తుర్రు, వాళ్ళు లేదంటే వాళ్ళ పాటలో ఎంత ఏముంది అనేది ఏం చూడను నేను. స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి ఓకే చేస్తా అండి అని చేసేస్తా. ఎంత తీసుకున్నావు అప్పుడు? అలా ఎంత ఒక 10,000 అట్లా. టోటల్ ఎన్ని డేస్ షూట్? వన్ డే షూట్, వన్ డే ప్రాక్టీస్. ఏంటి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అంటే ఇది ఫోక్ సాంగ్స్ అట్లా? ఒక్కటే ఫోక్ సాంగ్ చేసిన నేను, అండ్ దెన్ ఇంకొకటి డీజే కమ్ ఫోక్ అని ఒక సాంగ్ ఉంది, అది పబ్లో చేసినాం. అండ్ ఒకటేమో డెమో కాదు కవర్ సాంగ్ చేసిన. ఓకే. అదేంటి మట్కా సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, నోరా ఫాతియా, అది చేసిన. అంటే వీటన్నిటికీ రాని పేరు నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ దానికన్నా ముందు నేను ఎవరిని అంటారు కొంతమంది ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను, బట్ నేను ఎక్కడ నాకు ఎక్స్పోజింగ్ చేసినందుకు ఫాలోవర్స్ వచ్చారని నేను ఎప్పుడు అనుకోలేదు. నా మాటలకి నేను మాట్లాడేదానికి ఫాలోవర్స్ వచ్చారని నేను అనుకుంటా. అసలు ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? మరి మీకే తెలియాలి, జస్ట్ బాయ్ మీరు కదా, మీరు చెప్పండి. ఎక్స్పోజింగ్ అంటే అట్లా అందరికీ ఐడియా ఉంది, ఓకే. కాకపోతే ఏంటంటే ఎంత లిమిట్ వరకు దట్ కొన్ని బౌండరీస్ అనేది కూడా పెట్టుకుంటారు కదా. బౌండరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బౌండరీస్ ఉండాలి ఎక్స్పోజింగ్ లో, లేకపోతే అది ఫ్యూచర్లో ఇప్పుడు చూడండి ఎప్పుడో చేసిన రీల్స్ వచ్చాయి, టిక్ టాక్ వీడియోస్ వచ్చి ఇప్పుడు బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇట్లున్నారు అనేసి. సో ఏదైనా ఒక బౌండరీస్ పెట్టుకుని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే. నేనైతే నా లిమిట్లోనే చేస్తా, ఎక్కువ ఏం చేయను అనమాట. లిమిట్స్ లైక్ హాట్ ఫోటో షూట్స్ కానీ అసలు మీరు చూడండి నా ఇన్స్టాగ్రామ్, హాట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తా, ఎక్కువ అతి చేయను. ఎందుకంటే రేపు నాకు పెళ్ళి కావాలి, మా ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళు చూస్తారు, అడుగుతారు కదా ఏందమ్మా అట్లా చేసినామని అడుగుతారు పక్క. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరు కానీ అట్లా అడగలేదా? ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ? లేదు, ఏం అడగదు. మా మమ్మీ, నేను ఎవ్వరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మ, మా మామయ్య, నా అన్నదమ్ములు, వీళ్ళకి మాత్రమే నేను ఆన్సర్ చేస్తా. మరి వాళ్ళు కూడా చూస్తారు నా ఇన్స్టాగ్రామ్, వాళ్ళు చీ కొట్టే విధంగా నేను చెయ్యను. ఏంటి ఇట్లా చేసినావు అని అలా చేయను నేను. ఓకే. సో ఆ భయం అయితే ఉంటదన్నమాట, ఫ్యామిలీస్ కూడా చూస్తూ ఉండాలి. ఫ్యూచర్లో మనం గుర్తుపడితే ఇదా అనకుండా ఓ అమ్మాయ మనం చూసాం కదా అలా ఉంటే చాలు నాకు. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది విషయానికి వచ్చేటప్పటికి ఒక ఫాలోవర్స్ కోసము అమ్మాయిలు కానీ ఆ లైన్ దాటేసి వెళ్ళిపోవడము ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది అసలు? మనం ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పండి వేరే వాళ్ళ క్యారెక్టర్ని? క్యారెక్టర్ అని కాదు, అరే లైన్ అనేది ఎక్స్పోజింగ్ అంటే అదే కదా. ఇప్పుడు మనం ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఎట్లున్నారు ఏదో అంటారు కదా, సో వాళ్ళకి వర్తిస్తుంది అది. అందుకే ఆ అబ్బాయిలు అలా అంటున్నారు, వీళ్ళు చూపించడం వల్లే వాళ్ళు అట్లా అంటారు. నా కామెంట్ ఏంది, నా రీల్స్ కింద కూడా కామెంట్లు అవే వస్తాయి, నేను చూసుకొని డిలీట్ చేసుకుంటూ కూర్చుంటా చాలాసేపు. సో అట్లా మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు మనం అలాగే కామెంట్ చేస్తారు, అలాగే జడ్జ్ చేస్తారు. అంతే. ఎక్స్పోజింగ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి లిమిట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో బాగా బ్రాడ్ మైండెడ్ అయ్యుండి మంచిగా అర్థం చేసుకుంటారు, నా బిడ్డ ఏం చేసినా నడుస్తుంది అనుకునే వాళ్ళతో నేను తక్కువ. అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కొన్ని ఫొటోస్ చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయారా ఇట్లా కూడా మనం చేయాలి అని చెప్పేసి అనిపించిన సందర్భాలు ఏదన్నా ఉన్నదా? నేను కొన్ని షూట్స్ అనుకుంటా నేను కూడా ఇలా చేయాలని, కానీ నేను శారీస్, బ్రైడల్ షూట్స్, ఒక అందంగా పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం, పాత లుక్స్ని రీక్రియేట్ చేయడం అలాంటివి చేస్తా. కానీ
ఏదైనా హాట్ హీరోయిన్ చూసి అబ్బా నేను కూడా అట్లాంటి బట్టలు వేసుకోవాలని నేను అసలు అనుకోను. అట్లా ఓకే. అండ్ దీంతో పాటు మీది బాగా వైరల్ అయిపోయింది పిల్ల పుచ్చకాయ అని చెప్పేసి మీరు ఆ బోర్డింగ్ యూజ్ చేస్తూ ఉన్నది. అవును. అంటే ఏంటి దాని సంగతి ఏంటి అసలు? అది దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? దాని వెనకాలన నేను క్యాజువల్గా ఒక 2-3 కామెంట్స్కి రిప్లై చేసిన. అండ్ దెన్ అవేంటి మేడం బాగున్నారు, ముద్దుగున్నారు, హాట్ ఫిగర్ ఉన్నారు, ఫిగర్ బాగుంది, ఇలాంటి వాటికి నేను రిప్లై చేసిన. ఇట్లాంటివన్నీ అనొద్దు అని అన్న. అయితే ఈ పిల్ల పుచ్చకాయ ఏంటంటే నేను అబ్బాయి 18 ఉన్నాడు, నేను అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కామెంట్ పెట్టాడు. సో అబ్బాయి 18 ఉన్నాడు, 18 17 ఉన్నాడు. సో ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాక నేను తనకి రిప్లై చేసిన, ఏంటి నేను 24 నువ్వు 17 18 ఇవన్నీ ఎందుకు రా, ముందు మంచి చదువుకో, మంచి పెళ్ళాం వస్తుంది అని చెప్పేసి వాడిని పిల్ల పుచ్చకాయ అన్న. సో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది, ఒక 18 మిలియన్ అలా పోయింది అనమాట. సో దాని నుంచి ఈ పిల్ల పుచ్చకాయ అనే మాటలు వచ్చాయి. పేటెంట్ రైట్ తీసుకున్నారా ఏంటి? ప్రతి ఒక్కరు అదే అంటారు, అమ్మ ఈ పిల్ల పుచ్చకాయ అలా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా నాకు ఆ ఓటింగ్ గురించి తెలియదు. మా కెమెరా టీంలో ఒక పర్సన్ మీ ఫ్యాన్ అనుకుంటా, ఫాలోవర్ ఏమో, మనోడు చెప్పేటప్పటికి నాకు ఓ అని అనిపించి. నాకు కూడా తెలియదు ఇదంతా, తన చెప్పే వరకు మీరే కదా పిల్ల పుచ్చకాయ అన్నారు అని. మీరు ఆ రకంగా ఫేమస్ అయిపోయారు అనమాట. ఓకే. అండ్